ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీం మహాకాళికాయ నమో నమ క్లీం క్లీం మహాకాళికాయ నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట. మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు. ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 23వ తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి కరీకంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు, గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు. 6 గ్రహాలు కలయిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు, సూర్య భగవానుడు, ఈ యొక్క బుధుడు, అంగారకుడు, శుక్రుడు, అంగారకుడు, తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికతో ఉండడం అని జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు 2.5 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. మరి ఇక్కడ అంగారకుడు 45 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క కదలిక అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. కర్కాటక రాశికి అంతా కూడా జూన్ 1వ తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది. ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి, ఏ రాశి మీద అంతా కూడా ఈ యొక్క దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము. తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ, రుణబాధల నుంచి బయటపడడం కానీ, ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ, అష్టైశ్వర్య ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి, మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా, ప్రయాణాలు చేయడం వల్ల మంచి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా, దూర ప్రయాణాల్లో కానీ విదేశీయానం చేయడం కానీ దానివల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉందా, సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది. కావున జీవన విధానంలో గ్రహ దేవతల యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము, చెరుకు రసంతో, నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని, అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోషాలంతా కూడా తీరి కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది అనేది, మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనాత్ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్సు రాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్యా ఈ గ్రహ దేవతలంతా కూడా అనుకూలంగా ఉన్నారు. ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ధనయోగ ప్రాప్తి విశేషంగా కలగాలంటే ఎటువంటి ఈ యొక్క విశేషమైన పూజలు చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కుంభరాశిలో అంతా కూడా షష్టగ్రహ కూటమి సంభవం జరుగుతుంది. గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా జరుగుతుంది. మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే దశమస్థ శని దోషం అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే దశమ దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ శని భగవానుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. ఈ యొక్క దోషాన్ని అంతా కూడా చూసుకుంటే శని భగవానుడి యొక్క దృష్టి అంతా కూడా పడుతుంది. కావున
శని భగవానుడికి ప్రీతికరంగా ధనుసు రాశి జాతకులంతా కూడా తైలాభిషేకం చేయించి నల్లడములనంతా కూడా దానం చేయడం, తిలదానం చేసుకోవడం వల్ల, బ్రాహ్మణత్వంకంతా కూడా దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. శనివారము శనిత్రయోదశి రోజున విశేషమైన అభిషేకాలు, అన్నాభిషేకం అంతా కూడా చేయించడం విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా అన్నాభిషేకం చేయించి ద్రాక్షరసంతో అభిషేకం చేయించడం వల్ల, భస్మాభిషేకం చేయించడం వల్ల అపముచ్చు దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించడం వల్ల దేవాలయ ప్రాంగణంలో ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే స్థాన చలనం జరగడానికి కానీ, గృహయోగం సిద్ధి రావడానికి కానీ ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం కానీ, శుభకార్యాల కోసమైనా కానీ ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనం అంతా కూడా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఖర్చులంతా కూడా అదుగులు పెట్టుకునే జీవన విధానం ఉంటే కనుక ధనుసు రాశి జాతకులు విశేషంగా మీకు అంతా కూడా ధనయోగం, ధన ప్రాప్తి అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంది. విశేషంగా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంది. విశేషంగా నవగ్రహాల్లో భాగంగా 5 గ్రహాలు యొక్క రంగం ఉన్నాయి. శని భగవానుడంతా కూడా దశమ దృష్టితో దోషకారిగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క రంగం ఉన్నాడు, శుక్ర భగవానుడు యొక్క రంగం ఉన్నాడు. ప్రధానంగా ఈ గ్రహ దేవతల అనుగ్రహం వల్ల స్థిరంగా మీకంతా కూడా ఐశ్వర్య సిద్ధి రావడానికి ఆస్కారం ఉంది. శుక్రుడు, బృహస్పతి, అంగారకుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే సూర్యమంగళ యోగంలో అంతా కూడా యొక్కరంగా ఉంది. కావున మీరంతా కూడా అంగారకుడికి, శుక్రుడికి ఈ యొక్క జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది. శని భగవానుడికి అంతా కూడా దోషకారిగా ఉన్నాడు కనుక శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం వల్ల, ఈ యొక్క గుమ్మడికాయనంతా కూడా దానం చేయడం వల్ల, బ్రాహ్మణ అంతా కూడా తెల్ల గుమ్మడికాయనంతా కూడా కూష్మాండ దానం అంటారు, దీన్నంతా కూడా దానం చేయడం వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. గోచారిత్య శని భగవానుడు దోషం అంతా కూడా పోయి విశేషంగా ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా పనిలో ఆటంకాలంతా కూడా తీరి ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది. విశేషంగా శాంతి పూజలు ఆచరించండి. పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోండి. విశేషమైన హోమాది కార్యక్రమాలు, లక్ష్మీకు వీర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాతి కృతులు కానీ ఆచరించిన వాళ్ళకి రాజ్యయుగం, రాజ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది. విశేషంగా ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. తరచుగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతి కృతులు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి, ఐశ్వర్యము, ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రుబాధలు, శత్రుపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతి కృతులు చేసుకున్న వాళ్ళకి రాజయోగము, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గురు కటాక్షం సిద్ధిస్తుంది. జాతకరీత్యా ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహదేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేసుకోండి. ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. గ్రామ దత్తాత్రేయ.